ఒక్కసారిగా వర్షం పడితేనే రోడ్డు మీద వెళ్తుంటే బిత్తరిపోతూ ఉంటాం. అదే వడగళ్ళ వాన కురిస్తే ఇంకా బీభత్సంగా తడిసి ముద్దవుతాం. పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. అదే నోట్ల వర్షం కురిస్తే 500 నోట్లు అలా పైనుంచి జారి పడిపోతూ ఉంటే, రాలిపోతూ ఉంటే ఎలా ఉంటది? ఆ డబ్బు ఎక్కడి నుంచో వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. వాస్తవానికి అలాంటి వర్షాలు కురవు. కురిస్తే గనక ఇంక నిరుపేదలు అనేవాళ్ళు ఎవరూ ఉండరు. డబ్బు ఎక్కువైపోయినోళ్ళు, లంచాలు మరిగి, అవినీతికి పాల్పడి, ఆ డబ్బుతో ఎక్కడ దొరికేస్తామో అనుకునేవాళ్ళు నోట్ల కట్టలను రోడ్డు మీద పడేస్తారు. మొన్న ఆ మధ్య చూడండి కారులో పెట్టి అడవిలో కారులో వదిలేశాడు ఎవరో. ఇలాగ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే అవినీతికి ఎవడికో ఒక రూపాయి పెట్టరు. అడ్డగోలుగా దోచుకు తింటా ఉంటారు. అక్రమ సంపాదన. తీరా అధికారులు అన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడో పడేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అదే తాజాగా ఒడిస్సాలో జరిగింది అదే. కిటికీలోంచి కరెన్సీ నోట్ వచ్చి